గైస్ మీకు ఒక చిన్న టాస్క్ గైస్, ఏమంటే ఆ టాస్క్ బావినండి. నేను ఇక్కడ ఓన్లీ 1 అగ్రిగేటెడ్ ఫంక్షనే తీసుకున్నా కదా, ఐ మీన్ సమ్ మీద మాత్రమే చేశా. ఇక్కడ ప్లెయిన్గా గ్రూప్ బై చేసేప్పుడు అండ్ ఇక్కడ హ్యావింగ్ వాడినప్పుడు. బట్ మీరు ఏం అగ్రిగేటెడ్ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. సో మనకి టోటల్గా 5 ఉన్నాయి. కౌంట్ ఆఫ్ అండ్ దెన్ మిన్ ఆఫ్ అండ్ దెన్ మ్యాక్స్ ఆఫ్, ఫోర్త్ వన్ ఏవిజీ ఆఫ్ అండ్ లాస్ట్ది సమ్ ఆఫ్. నేను సమ్ ఆఫ్ ఆల్రెడీ చూపించాలండి. మీరు ఏం చేయాలి అంటే ఈ మొత్తం రిమైనింగ్ 4 ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ 4 తీసుకొని ఓన్లీ గ్రూప్ బై మీద మాత్రమే పర్ఫామ్ చేయండి. చేసి అవుట్పుట్ ఏమొస్తుందో, ఐ మీన్ అవుట్పుట్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా, మీరు చేయగలుగుతున్నారో లేదో నాకు ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సేమ్ టాస్క్ 2 ఏం చేస్తారు అంటే హ్యావింగ్ మీద కూడా అప్లై చేయండి. ఇవన్నీ టాస్క్ 2 గ్రూప్ బై ప్లస్ హ్యావింగ్ మీద అప్లై చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను సమ్ మీద చూపించా, మీరు రిమైనింగ్ వాటి మీద మీరు అప్లై చేయండి. ఓకేనా. ఇప్పుడు టాస్క్ 3 చాలా ఇంపార్టెంట్. టాస్క్ 3 చాలా ఇంపార్టెంట్. నేను స్టార్ట్స్ పెడుతున్నా. ఓకేనా. ఏమంటే టాస్క్ 3 సేమ్ గ్రూప్ బై ప్లస్ హ్యావింగే, కాకపోతే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నేను దీనికి సమ్ ఇచ్చా కాబట్టి ఇక్కడ హ్యావింగ్లో కూడా సమ్మే వాడాను. ఓకేనా. అవునా. ప్రతి చోట చూడండి, ఈ 4 లైన్స్లో నేను బి మీద సమ్ ఇచ్చా కాబట్టి హ్యావింగ్లో కూడా సమ్మే వాడా. సో మీ టాస్క్ ఏమి అంటే ఫస్ట్ ఏదైనా ఒక దాని మీద కౌంట్ ఇవ్వండి. అంటే ఇక్కడ కౌంట్ ఆఫ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ కౌంట్ ఇవ్వండి. జనరల్గా ఇక్కడ సమ్ ప్లేస్లో కౌంట్ ఇవ్వండి. ఈ హ్యావింగ్లో ఏం చేస్తారంటే వేరేది ఏదైనా వాడండి. రిమైనింగ్ 5 ఉన్నాయి కదా, ఆ 5తో ట్రై చేయండి. మిన్ కానీ మ్యాక్స్ కానీ మీ ఇష్టం, ఏదైనా సరే. రిమైనింగ్ 4లో ఏదో ఒకటి ఇవ్వండి. అప్పుడు ఏం జరుగుతుందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పాలా. మీరు ఒక యూనిక్ కేసు ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తారా, లేకపోతే నార్మల్గానే ఉంటుందో, మీరు ఇలాగా ఈ 5 వీటికి చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. రైట్.